హాయ్ అండి. నా పేరు స్వర్ణబాల. నేను ఇక్కడ కోకాపేట నుంచి వచ్చాను. యాక్చువల్‌గా నాకు లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ ఎలా తగిలిందో కూడా తెలీదు. మోకాల్లో మెనిస్కస్ టేర్ అన్నారు. అది చాలా పెయిన్‌ఫుల్‌గా ఉండేది. అడుగు తీసి అడుగేయలేకపోయేదాన్ని. సరే డాక్టర్ గారు చూపించుకుంటే ఆహ్, దాన్నేమంటారు ఏదో కీ హోల్ సర్జరీ చేస్తాం అన్నారు. ప్రిపేర్ అయిపోయాను దానికి కూడా. అయిపోయాను. సర్జికల్ ప్రొఫైల్ ఇచ్చి కూడా వాళ్ళేమన్నారంటే స్పైనల్ అనస్థీషియా ఇస్తా అన్నారు. నాకు ఆల్రెడీ L4, L5 3 ఇయర్స్ బ్యాక్ ఫ్రాక్చర్ అయింది. మళ్ళీ స్పైన్‌కి ఇంజెక్షన్ ఎందుకని సంహౌ వెనక్కొచ్చేసాను అది వినగానే. వెనక్కొచ్చేసి ఇంకా అలాగే రెస్ట్, ఐస్ కాపడాలు పెట్టుకోవడాలు అలాగే ఉండేదాన్ని ఇంట్లో. ఒక 24 అవర్స్‌లో ఒక మా హెల్పర్ కొంచెం కూరలన్నీ తరిగిస్తే ఒక అరగంట వంట చేసేదాన్ని. ఒక 45 మినిట్స్ యాక్టివిటీ. తర్వాత 23 అవర్స్ నేను రెస్ట్ లోనే ఉండేదాన్ని. ఏం తగ్గేది కాదు. ఫిజియోథెరపీ ట్రై చేశాను. అది చేసిన రోజునే ఇంత లావు అయిపోయింది కాలు. ఇంకా ఇలాగా సరే నాకు ఇంకా ఆపరేషన్ తప్పదులే, వెళ్ళిపోదాం హైదరాబాద్. అంటే విజయవాడలో ఉన్నాను నేను. హైదరాబాద్ వెళ్ళి చేయించేసుకుందాం అని ఆ టైంలో మా కజిన్ చెప్పింది అనమాట. ఒకసారి సిద్ధ ట్రై చేయొచ్చు కదా నువ్వు, ట్రై చేస్తే బాగుంటుంది కదక్క, ఒకసారి వెళ్ళి చూడు అని. సరే అని మొత్తం ఇవన్నీ వీడియోలు చూస్తూ కూర్చున్నాను. ఒక 1 వీక్ అంతా చూశాను. అపాయింట్మెంట్ అడిగాను. వాళ్ళు వెనస్డే రండమ్మా అన్నారు. అంతే చేంజ్ అయ్యింది నా లైఫ్ అంతా. వచ్చాను. వచ్చిన రోజు నాకు కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది. ఎంత నడవలేని స్టేజ్ లో వచ్చాను కదా. నిజంగా 21 డేస్ లో 6 నెలల నుంచి పడుతున్నాను. 21 డేస్ లో నడవగలనా, తగ్గిపోతుందా? ఆవిడ మేడం వెంటనే పిలిచారు. కొన్ని ఇన్హిబిషన్స్ ఉండేవి నాకు. ఆవిడ చూడరు, ఇలాగేవో ఉంటాయి అని అన్నారు. కానీ అసలు ఇక్కడ అలాంటి అట్మాస్ఫియర్ లేదు. రాగానే చాలా రైట్ ఫ్రమ్ ద రిసెప్షన్ వాళ్ళు అసలు ఎంత హార్ట్ఫుల్ గా ఇన్వైట్ చేశారు, రాయించుకున్నారు, అన్ని మనం అన్ని చేయించారు. కూర్చోమన్నారు. కూర్చున్న హాఫ్ అన్ అవర్ కే మేడం పిలిచారు. నేను వాళ్ళని అడిగాను, ఏంటి ఆవిడ సింధూజ గారు మనని చూస్తారా అని అడిగాను. అవునమ్మా అమ్మగారే చూస్తారన్నారు. ఓ నిజంగా నైస్. ఎవరన్నా చిన్న చిన్న డాక్టర్లు ఎవరన్నా చూస్తారేమో అంటున్నాను. ఆవిడ చూస్తారని నేను అనుకోలేదు. ఇలాగా ప్రొఫైల్ అంతా చూసి 5 నిమిషాలు, చిన్నదమ్మా ఇది తగ్గిపోతుంది అన్నారు. నాకు నిజంగా తగ్గుతుందా, ఇంత అవస్థ పడుతున్నాను, తగ్గుతుందా అనిపించింది. నమ్మకం కలిగింది. ఆవిడ మాట అలా అనగానే నమ్మకం కలిగింది. సరే చూద్దాం, ఇన్ని ట్రై చేశాను కదా, ఈ 6 నెలల్లో ఇదొకటి కూడా ట్రై చేద్దాం అనిపించింది. కానీ నిజంగా ఎక్సలెంట్ అండి వాళ్ళ ట్రీట్మెంట్. పిల్లలు వాళ్ళు ఎంత వెల్ ట్రైన్డ్ అంటే వాళ్ళు మనకి ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఒక్కళ్ళ మొహంలో విసుగుండదు, చిరాకుండదు. వాళ్ళు గట్టిగా మనం మాట్లాడుతున్నాం అని మాట్లాడేస్తున్నా సరే వాళ్ళు చెప్పేది కూడా ఎంత నెమ్మదిగా మాట్లాడండి అని చెప్తారు. వాళ్ళ హాస్పిటాలిటీగా సగం మనకి రోగం తగ్గిపోతుంది. ఇంకా అమ్మగారు ఆవిడ చెప్పింది, సింధుజమ్మ చెప్పేదానికి మనకి 100కి 200% తగ్గిపోతుంది. నేను ఈ రోజుని కాలు ఇంత లావుతో వచ్చిన మోకాలు నాది ఇంత లావు ఉండేదండి. అసలు నాకే ఆశ్చర్యం ఇస్తుంది. ఈ కాలు ఇంత లావు ఉంది కదా, ఇది ఎలా తగ్గిపోయింది? అసలు మోకాలు చెప్పు దగ్గర గ్రూవ్ కూడా నాకు ఇలాగ ఏర్పడింది. గత చాలా రోజుల నుంచి మర్చిపోయాను నేను. సరే వీళ్ళు రోజు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు మనకి. 21 డేస్ ప్రతిరోజు రాగానే నిన్న ట్రీట్మెంట్ అయ్యాక ఈవేళ ఎలా ఉంది అని అడుగుతారు వాళ్ళు. మనం అదంతా చెప్పాలి ఎక్కడెక్కడని. ఆఫ్టర్ 15 డేస్ వాళ్ళు అడుగుతారు, మీకు ఇక్కడ నొప్పి ఉందన్నారు కదా అని. నిజంగా నేను చెప్పాను ఈ నొప్పి అనిపిస్తుంది నాకు. యాక్చువల్ గా ఆ నొప్పితోటే వచ్చాను. వాళ్ళకి అన్ని చెప్తాం కదా ఫస్ట్ డే. 21 డేస్ అయ్యేటప్పటికి ఇవన్నీ చెప్పాను, అవన్నీ మనకు గుర్తు కూడా లేదు నాకు. ఇవన్నీ ఇన్ని చెప్పాను, ఆ నొప్పులు అన్ని అయిపోయా, తగ్గాయా అని. నిజంగా ఇది ఒక మిరకిల్ అండి. ఒక టాబ్లెట్ లేదు, ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోలేదు ఈ 21 డేస్ లో. ఒక్క పెయిన్ కిల్లర్ వేసుకోలేదు. పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే అసలు పొద్దున్న లేవలేని పరిస్థితి. ప్రెగాబ్లిన్ వేసుకునేదాన్ని, లేవలేని పరిస్థితి. నిద్ర ఇలా మూత పడిపోతూ ఉండేది. ఈ 21 డేస్ లో మెడిసిన్ ఫ్రీ అయిపోయాను. ఈ నొప్పులన్నింటిలోంచి రిలీవ్ అయ్యాను. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి వీళ్ళకి. థ్యాంక్స్ టు సిద్ధ వైద్యం, థ్యాంక్స్ టు సింధు అమ్మ, థ్యాంక్స్ టు స్టాఫ్. వాళ్ళకు కూడా చెప్పాలండి. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా వాళ్ళకి తక్కువ. వాళ్ళు నిజంగా వాళ్ళ చేతుల్లో ఏముందో తెలీదు. మమ్మల్ని చాలా ఏదో చంటి పిల్లల్ని చూసినట్టుగా చూసి నడిపించి పంపిస్తారు. ఇక్కడ బయటికి నడవలేని వాళ్ళు వస్తున్నారు, వీల్ చైర్ లో నడిచి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. గ్రేట్.